హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో దక్షిణ కర్ణాటకలో జరిగిన సంఘటన ఏ విధమైనటువంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి సంచలనమైన నిజాలో మనం ఇంతకు ముందే చూసాం. ధర్మస్థల నర్మేదం తవ్వకాల్లో బయటపడుతున్న ఉలిక్కిపడి నిజాలు. ముఖ్యంగా ధర్మస్థలలో 200 నుంచి 300 మంది బాలికలను, మహిళలను అనేక విధాల్లో హత్యలు, అత్యాచారాలు చేసి నన్ను బెదిరించి నా ద్వారా వారి మృతదేహాలు భూమిలో పూడ్చిపెట్టించారు, కొన్ని శవాలను కాల్చిపెట్టానంటూ ఆ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం రేపాయి. దీని మీద దక్షిణ కర్ణాటకలో ఇటువంటి వ్యాఖ్యలు జరగడం, ముఖ్యంగా ధర్మస్థలలో జరగడంతో పూర్తి ఒత్తిడి ప్రభుత్వం మీద రావడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అతను చెప్పినటువంటి కొన్ని ప్రదేశాల్లో తవ్వకాలు కూడా ప్రారంభించింది. అయితే ఇక్కడ ఈ తవ్వకాల్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఊహకందనటువంటి ఘోరాలు కూడా అక్కడ జరిగిపోయాయి. 100 మంది మిస్సింగ్, ఏమయ్యారో తెలియదు. లెక్కలేనని శవాలు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశానంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలం భారతదేశాన్ని కుదిపేస్తా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవిత్రం అనుకున్న ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు, నేరాలు జరిగాయని ఇప్పటికీ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్నేళ్లుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయి? కర్ణాటకలో ధర్మస్థల మిస్సింగుల వెనుక, ఈ మిస్టరీ వెనుక ఊహించని ఘోరాలు బయటపడబోతున్నాయా అంటే అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే దీని గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా దేశంలోని ప్రజలకు నిజాలు తేవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీదనే ఉంది. ఒకే ఒక్కడు పాప బీపితో నోరు విప్పాడు. పారిశుద్ధ్య కార్మికుడు నోరు విప్పాడు. ప్రాణభయంతోనే ఆ పని చేశానని ఇప్పుడు అతను చెప్తానున్నాడు. లెక్కలేనన్ని శవాలను పూర్తి చేశానని కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తానున్నాడు. అనాథ శవాలు కాదు, రాబందులు లాంటి మనుషులు, రాక్షసంగా పీకుతున్న శవాలు, స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు, ఇలా వందలాది మంది శవాలు, ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతో 100 శవాలను ధర్మస్థలలో చాలా చోట్ల పూర్తి చేశానంటూ వాంగ్మూలం ఇచ్చాడు ఈ పారిశుద్ధ విరమ కార్మికుడు. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తూ ఉంది. సంచలనం కోసం అతను చెప్పలేదు. ఆధారాలతో సహా నేను బయట పెడతాను, నిజాలు ఖచ్చితంగా బయట పెడతానంటూ ఈ విరమణ అంటే పారిశుద్ధ్య కార్మికుడు ఎవరు చేశారో చెప్తానంటున్నాడు. ఎవరు నన్ను నమ్మారేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా ఒక సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాది దగ్గరికి తీసుకుని వచ్చాడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు. లైవ్ డిటెక్టర్ పరీక్షలకైనా నేను రెడీ అంటున్నారు. నేను పూర్తి చేసిన మృతదేహాల్లో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అమ్మాయిలతో పాటు మహిళలు. ఇక్కడ సంచలనమైన వార్త ఏంటంటే ఇందులో మగవారు కూడా ఉన్నారు అని ఆనవాళ్ళు చెబుతా ఉన్నాయి. తీవ్రమైన గాయాలు, యాసిడ్తో కాల్చేసిన మృతదేహాలు నేను పూర్తి చేశానని ఇతను చెప్తా ఉన్నాడు. లేదంటే నన్ను పూడ్చకపోతే చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారంటూ ఈయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మృతదేహాలను పూర్తి చేసే సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడే ఇప్పుడు కేసులో కీలక సాక్షి. 2014లో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో ఆ కుటుంబంతో సహా రాత్రికి రాత్రే వేరే చోటుకు పారిపోయాడు ఈ పారిశుద్ధ కార్మికుడు. పాప భీతి వెంటాడిందో ఏమో ఆ మృతదేహాలు గుర్తొచ్చి నిద్రలేని రాత్రులు నేనెన్నో గడిపానంటూ అతను బాధపడుతున్నాడు. మౌనంగా ఉండటానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ ఇతను బయటకు వచ్చాడు. దిక్కులేని శవాలు పూర్తి చేసిన మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గుతుంది, వారి ఆత్మకు
శాంతి కలుగుతుందేమోనని నేను భావిస్తూ ఈ నిజాలు తెలుపుతున్నానని ఆయన చెప్తున్నాడు. నిందితులెంతో పలుకుబడి ఉన్నవారని, వ్యతిరేకించేవారు కాదని, వారిని వ్యతిరేకిస్తే చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ కూడా ఇతను ఇస్తున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం, ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు. విచారణ కోసం 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ 5 గంటల పాటు భీమాను విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సహాయంతో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య 4 రోజులుగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎటువంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమవడంతో ఆశ్చర్యపోయారు సిట్ అధికారులు. అవి 2 మహిళలు అని ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ వస్తే గనక ఫైనల్ చేయగలమని సిట్ అధికారులు భావిస్తున్నారు. కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ శైవ క్షేత్రం, దాని పక్కనే ఉన్న ఉజిరే అనే ఊరు ఉంటుంది. ఈ 2 ఊళ్ళ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది. అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర గల స్థానికులు ఉన్నారు అంటూ చెప్తా ఉన్నారు. ధర్మస్థల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా సంచలనాన్ని సృష్టించిన సంగతి చాలా మందికి తెలుసు. గత 5 దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో ధర్మస్థల, బెల్లంగుడి, ఉజిరే, తానా ప్రాంతాల్లో 450 మంది మహిళలు అదృశ్యమయ్యారు. అంటే ఇప్పుడు ఈ విషయం దేశంలో సంచలనం రేపుతా ఉంది. 2014 కూడా ఒక కళాశాల మెడికల్ విద్యార్థి మిస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. 20 ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న ఈ విద్యార్థి అప్పట్లో మిస్ అవ్వడం తీవ్ర సంచలనం సృష్టించింది. అనన్య అనే విద్యార్థిని అప్పట్లో మిస్ అవ్వడం సంచలనం సృష్టించింది. దానితో పాటుగా సౌజన్య అనే విద్యార్థిని మిస్ అవ్వడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ధర్మస్థలకు వచ్చి వీరందరూ కనిపించకుండా పోయారని అప్పట్లో అందరూ ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును కూడా తీసుకోలేదని ఈ బాలికల తల్లిదండ్రులు ఆరోపించారు. 2001 నుండి 2011 వరకు 452 మంది సహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి అధికారికంగా సమాచారం ఇచ్చారు పోలీసులు. అందులో 96 మంది మహిళలే. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో అన్ని అసహజ మరణాలు జరిగి ఉంటాయని సమాచార చట్టం కింద వివరాలు అడిగింది అక్కడ ఉన్నటువంటి సేవా ట్రస్ట్. ఈ 452 మరణాలు 10 ఏళ్ల కాలంలో జరిగినవని, కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు 5 దశాబ్దాలుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్రిమినల్స్ ఒంటరి మహిళలే టార్గెట్. ఈ క్రిమినల్స్ అందరూ ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయడం, హత్యలు, అత్యాచారాలు చేయడం, చంపేయడం లాంటివి చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. జంటగా వచ్చిన వారిని కూడా వదలకుండా చంపేస్తా ఉన్నారని అప్పట్లో సంచలనం. ఇప్పుడు పారిశుద్ధ కార్మికుడు అదే కూడా చెప్తా ఉన్నాడు. డి గ్యాంగ్ గా పేరున్న ఈ నేరస్తుల ఆగడాలను ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ చేశాడు ఈ పారిశుద్ధ కార్మికుడు. కానీ ఎవ్వరు అక్కడ నోరు మెదపరు. అయిన వాళ్ళు కూడా కనిపించకపోయినప్పటికీ బాధిత కుటుంబాలు నోరు మూసుకునే ఉంటాయి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నాలు కూడా చేయరు. ఈ భీమా వాంగ్మూలంతో, ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలంతో డొంకంతా కదులుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ ఆశిస్తున్నారు. చాలా కాలం తర్వాత జరిగిన చాలా సంఘటనలు కావడంతో ఈ ఎముకలు చెల్లా చెదిరే ఉండొచ్చని కూడా సిట్ అధికారులు భావిస్తున్నప్పటికీ తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. అక్కడ ఈ రోజు జరిగిన తవ్వకాల్లో ఒక పుర్రె కూడా లభించిందని చెప్పేసి ఒక సమాచారం. ధర్మస్థల్లో ఇటువంటి సంఘటనలు జరగటం మాత్రం అత్యంత బాధాకరం. ముఖ్యంగా ఈ పారిశుద్ధ కార్మికుడిని ఇవి పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తి ఎవరు, వారిని పాతిపెట్టే సమయంలో ఈ పారిశుద్ధ కార్మికుడికి సహకరించిన వారెవరు, ఈ అదృశ్యమైన కుటుంబాలు అనుకున్న అనుమానాలు ఏంటి, వీటన్నిటిపైన సిట్ దర్యాప్తు చేసి ఖచ్చితంగా ప్రజల ముందుకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది. 1000 గొడ్లను తిన్న రాబందైనా ఏదో ఒక రోజు గాలికి కొట్టుకుపోవాల్సిందే. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలలో ఇటువంటి పాపాలు చేసినటువంటి పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బట్టబయలు కాబోతుందా అంటే మట్టిలో సమాధి అయిపోయింది అనుకున్న నిజాన్ని ఏదో ఒక రోజు బయటపడుతుంది అనడంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ధర్మస్థలలో జరిగినటువంటి ఇటు దుర్మార్గమైన ఘటనలు ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం వేసినటువంటి సిట్ అధికారులు నిజ నిజాలన్నీ నెగ్గు తెలిసి ప్రజల ముందు ఉండాల్సిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.